శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి మన శీర్షికలో మనము ఇప్పుడు వనపర్వంలో ఉన్నాం. ఆదిపర్వం, సభాపర్వంలో ఉన్నటువంటి కథ వరుస క్రమంలో చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు వనపర్వంలో 94వ కథ. ఈరోజు 94వ కథ. నేపథ్యం ఏమిటంటే, పాండవులు వనవాసంలో ఉన్నటువంటి సందర్భంలో తీర్థయాత్రలు చేస్తున్నారు. తీర్థయాత్రలు చేసేటువంటి సందర్భంలో ఎంతో మంది మహర్షులు పాండవుల దగ్గరికి వస్తున్నారు. వచ్చి పాండవులకు నీతులు బోధించి వెళ్ళిపోతున్నారు. ఇది మనం చూస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు క్రిందటి కథలో మనం ఏం చెప్పుకున్నామంటే, మార్కండేయ మహర్షి అయినటువంటి మహర్షి వచ్చాడు. ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజు చెప్పినటువంటి కొన్ని నీతులు క్రిందటి కథలో చెప్పుకున్నాం. మరి మార్కండేయుడు వచ్చిన సందర్భంలో ధర్మరాజు మార్కండేయుడితో ఇంకా అడుగుతున్నాడు అనమాట. మహానుభావ మార్కండేయ, అది ఈరోజు కథ. ఈరోజు కథలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు రెండు చెప్పుకుంటాం అనమాట. ఏమిటంటే, మొదటిది, మానవుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఏదో పుణ్యము చేసిన తర్వాత, పుణ్య ఫలం వల్ల స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఎంతకాలం స్వర్గలోకంలో ఉండగలుగుతాడు? మరి ఎక్కువ దానాలు చేసేటువంటి వాడు ఎంతకాలం స్వర్గలోకంలో ఉంటాడు? ఎవరు త్వరగా వాపసు రావాల్సి ఉంటుంది? ఇది ఒక విషయం. రెండో విషయం ఏమిటంటే, కొంతమంది మనుషులు మరణానికి భయపడుతుంటారనమాట. మరణానికి భయపడి ఎక్కువ కాలం బతకాలి అనుకుంటుంటారు. ఆ ఎక్కువ కాలం బతికినటువంటి వాడికి వచ్చేటువంటి కష్టములు ఏమిటి? ఈ రెండు విషయాలు మనకు ఈ కథలో తెలుస్తుంది అనమాట. అంటే మహాభారతం అంటే కేవలము ధర్మరాజు, భీముడు, నకులుడు వీళ్ళ కథ చెప్పడమే కాదు కదా. ఇక్కడ ఏం చెప్తుంటారంటే, మహాభారతం అన్నటువంటిది ఇతిహాస గ్రంథము, పంచమ వేదము. అందువల్ల పంచమ వేదమైనటువంటి మహాభారతంలో చాలా ధర్మ సూక్ష్మాలు, తర్వాత నీతులు, తర్వాత అలాంటివన్నీ చేరుకొని ఉంటాయన్నమాట. అందువల్ల ఇలాంటి కథల ద్వారా మా వేదవ్యాస మహర్షి ఎన్నో విషయాలు మనకు బోధిస్తూ ఉంటాడు. మరి ఈ రెండు విషయాల గురించి ఈరోజు మనం కథ చెప్పుకుంటున్నాం. ఇది చాలా బాగా ఉంటుంది. ఈ కథలో మనము ఎన్నో తెలుసుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయన్నమాట. ఏమిటా కథ? మార్కండేయ మహర్షిని ధర్మరాజు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, అయ్యా మహానుభావ, మీరు ముందు నాకు శిబి చక్రవర్తిని గురించి చెప్పారు. శిబి చక్రవర్తి యొక్క దాన గుణాన్ని గురించి మీరు చెప్పారు. మనం చెప్పుకున్నాం కదా, ఆ కథ కూడా మనం కూడా చెప్పుకున్నాం. ఏం కథ అది? ఒక డేగ రావడము, ఒక పావురాన్ని వేటాడము, పావురమేమో అగ్నిదేవుడు, డేగ ఏమో ఇంద్రుడు. అప్పుడు శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి మరి డేగకి ఇవ్వడము, ఆ కథ అంతా చెప్పుకున్నాం. ఇప్పుడు ధర్మరాజు అడగడం ఏమిటంటే, ఆ శిబి చక్రవర్తి యొక్క గొప్పతనం ఇంకా ఏమైనా ఉందా? ఆ విషయాన్ని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు దయచేసి చెప్పండి అని చెప్పేసి మార్కండేయుడు అడుగుతాడు. అప్పుడు మార్కండేయుడు, అయ్యా ధర్మరాజా, నీకు ఆ కథ చెప్తాను విను. ఒకానొక సందర్భంలో నారదుడు, అష్టకుడు, ప్రతర్ధనుడు, వసుమనుడు, శిబి వీళ్ళు 5 మంది కలిసినటువంటి సందర్భాన్ని గురించి నీకు చెప్తాను విను అని చెప్పేసి అతను ఆ కథ చెప్పడం మొదలు పెడతాడు. 4 అన్నదమ్ములు, వీళ్ళు రాజులు. ఎవరెవరు? అష్టకుడు, ప్రతర్ధనుడు, వసుమనుడు, శిబి, ఈ 4 అన్నదమ్ములు. ఒకసారి ఏమో జరుగుతుందంటే, అష్టకుడు పెద్దవాడు, అతని రాజ్యంలో గొప్ప యజ్ఞం చేస్తుంటే ఈ ముగ్గురు తమ్ముళ్ళును, ఎవరు? ప్రతర్ధనుడు, వసుమనుడు, శివి, ముగ్గురు కూడాను ఆ అష్టకుని ఇంటికి వెళ్తారు. అష్టకుని ఇంటికి వెళ్ళినప్పుడు యజ్ఞం అంతా అయిపోతుంది. యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంకాలంగా ఆ 4 అన్నదమ్ములు ఏమనుకుంటారంటే, మనం 4 ఒకసారి అలా షికారుకు వెళ్దాము, రథంలో కూర్చొని వెళ్దాము, వెళ్ళి చాలా కాలమైంది, మనం 4 కలిసి చాలా కాలమైంది, మనం 4 అలా వెళ్దాము అనేసి వాళ్ళు నిర్ణయించుకునేసి వాళ్ళు 4 వెళ్తుంటారు. వెళ్ళేటువంటి సందర్భంలో ఏమవుతుందంటే, వాళ్ళు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నారద మహర్షి అనుకోకుండా వాళ్ళకి కనిపిస్తాడు. నారద మహర్షి వచ్చినాడంటే చాలా సంతోషపడేటువంటి అంశము. అందువల్ల నారద మహర్షిని సాధారణంగా ఆహ్వానించి అతన్ని సత్కరించి వాళ్ళు నారదుడితో ప్రార్థన చేస్తారు. యా మహానుభావ, మీరు ఎక్కడికో వెళ్తున్నారు, మీ దారిలోనే మేము కూడా వస్తాము. మేము 4 అలా ఎంతో కాలం తర్వాత కలిశాము. మీరు అభ్యంతరం లేకపోతే మా రథంలో కూర్చుంటే మిమ్మల్ని కూడా కాస్త షికారుకి తీసుకెళ్తాము అని చెప్పేసి వాళ్ళు అంటారు. అంటే నారదుడు, సరే సంతోషం, నాకేముంది, మీ రథంలో కాసేపు కూర్చొని వస్తానులే అని చెప్పేసేసి ఆయన కూడా ఆ రథం ఎక్కి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అలా ముందుకు సాగిపోతుంటే
మరి నారదుడు త్రికాల జ్ఞాని గదా! అందువల్ల వాళ్ళు అతనితో ఒక విషయం తెలుసుకోవాలి అనుకుంటారు. ఏమిటంటే, ఆ నలుగురు అతని దగ్గరికొచ్చేసి, "మహానుభావా! మీరు త్రికాల జ్ఞాని. మీకు తెలియనటువంటి అంశం లేదు, విషయం లేదు. మీరు ఎంతోమంది రాజులను జూసారు. ఎంతోమంది రాజుల గొప్పతనాన్ని జూసారు. మేము నలుగురున్నాం. మేము నలుగురు అన్నదమ్ముళ్ళు మేము. నలుగురు దీర్ఘాయుష్కులం మేము. నలుగురు దీర్ఘాయుష్కులము. నలుగురు కూడా సర్వగుణ సంపన్నులమైనటువంటి వాళ్ళము. నలుగురు దానగుణంలో ప్రసిద్ధులు అని పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళం మేము. మరి మేము స్వర్గానికి వెళ్ళడం అంటూ తథ్యం. ఎందుకంటే మేము ఎన్నో యజ్ఞాలు చేశాము, యాగాలు చేశాము. ఎంతో పుణ్యఫలం మాకొచ్చింది. నలుగురు స్వర్గానికి వెళ్ళిన తరువాత మరి ఎవరు స్వర్గం నుంచి త్వరగా వాపసు వస్తారు? ఎవరు ఎక్కువ కాలం ఉంటారు? ఎవరు మొదట వచ్చేస్తారు అక్కడి నుంచి? మళ్ళీ భూలోకానికొచ్చి పుట్టడం కోసం ఎవరొస్తారు? ఇది కాస్త చెప్పండి అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు నారదుడు అంటాడు, మరి నేను నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా చెప్తే మీకేమైనా కాస్త మనసులో న న నలత ఏమైనా ఏర్పడుతుందో ఏమో! బాధపడతారో ఏమో గదా! మరి నేనేమైనా తప్పు చెప్పానేమో అనుకుంటారేమో గదా! అంటే లేదు లేదు అలా గాదు. మీరు త్రికాల జ్ఞానులు. మీకు తెలియనటువంటి అంశం లేదు. మీరు ఏం చెప్పినప్పటికి కూడాను మేము దాన్ని స్వీకరిస్తాం. మీ మీద ఏమాత్రము మాకు కోపం లేదు, ఏమీ లేదు. మీరు ఉన్నదున్నట్టుగా చెప్పండి అని జెప్పేసి వాళ్ళు ప్రాధేయపడతారు. అప్పుడు నారదుడు జెప్తాడు, అయితే వినండి. మీరు నలుగురు స్వర్గానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట స్వర్గం నుంచి వాపసొచ్చేటువంటి వాడు అష్టకుడు ఉంటాడు. మరి ఎందువల్ల అష్టకుడు వస్తాడు? మరి ఆ అష్టకుడు గూడా అతను గూడా మంతుడు. ఆ సర్వగుణ సంపన్నుడైనటువంటి వాడు. అతను గూడా దానాలు ఎక్కువ చేసినటువంటి వాడు. మరి అతనెందుకు వస్తాడు అని అడుగుతారు వీళ్ళు. అంటే నారదుడు చెప్పడం మొదలుపెడతాడు. ఏం లేదు. నేను ఒకానొక సందర్భంలో మీ నలుగురిని నేను గమనించాను నేను. ఒక్కసారి నేను అష్టకునింటికి వెళ్ళాను. అష్టకునింటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అష్టకుడు నన్ను రథంలో కూర్చోబెట్టుకునేసి అతని షికారుకి ఇలా తీసుకెళ్ళాడు. అతనొక్కడే ఉన్నాడు. నేనొక్కడే ఉన్నాను. రథ సారథి కూడా లేదు. అలా వెళ్తుండేటువంటి సందర్భంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మాకు ఒకానొక కొండ ప్రదేశంలో వేల కొలది ఆవులు కనిపించాయి మాకు. వేల కొలది గోవులు కనిపించే సమయానికి నేనన్నాను, ఈ అష్టక ఎన్ని వేల కొలది గోవులున్నాయి కదా! ఎవరివో ఈ గోవులు అనన్నాను నేను. అంటే ఆయనన్నాడు, "ఒకానొకప్పుడు ఇవన్నీ నావే గోవులు. నేను బ్రాహ్మణులకు దానం ఇచ్చేశాను. ఈ గోవులన్నిటిని. ఇన్ని గోవులు నేను దానం ఇచ్చేశాను. అదే మీరు గమనిస్తున్నారు" అని చెప్పేసి కాస్త గర్వంతో నవ్వాడన్నమాట అతను. మరి తను చేసిన దానాన్ని తానే గొప్పగా చెప్పుకున్నాడు కాబట్టి అష్టకుడు స్వర్గలోకంలో ఎక్కువ కాలం ఉండడు. అతను కొంతకాలం మాత్రమే ఉండి అతను తిరిగి రావాల్సుంటుంది అని చెప్పేసేసి నారదుడు చెప్తాడు. వాళ్ళు దానికేం బేజారించుకోరనమాట. సరే అనుకుంటారు. అప్పుడు మిగిలిన ముగ్గురు ఉంటారు గదా! అప్పుడు అష్టకుడు అడుగుతాడు, మీరు పోనీ ఈ మిగిలిన ముగ్గురున్నారు గదా! ఈ మిగిలిన ముగ్గురు స్వర్గలోకానికి వెళితే, ఆ ముగ్గురులో మళ్ళీ వచ్చేటువంటి వాడెవడు? వాపసొచ్చేటువంటి వాడెవరు? అంటే ఆయనంటాడు, నిర్మొహమాటంగా చెప్తాడు నారదుడు. ప్రతర్ధనుడు అంటాడు. మరి ప్రతర్ధనుడు ఎందుకొస్తాడు? ఎందువల్ల? అంటే ఆయన చెప్తాడు, నేనొకసారి ప్రతర్ధనుడి ఇంటికి కూడా వెళ్ళాను నేను. ప్రతర్ధనుడి ఇంటికెళ్తే ప్రతర్ధనుడు గూడా తన రథంలో కూర్చోబెట్టుకొని నన్ను దూరంగా తీసుకెళ్ళాడు. అది 4 గుర్రాలు కట్టినటువంటి రథం అది. ఆ రథం అలా వెళుతుంది. వెళ్ళేటువంటి సందర్భంలో చాలా దూరం వెళ్ళిపోయాం. రాజ్యమును విడిచి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరో ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఆ బ్రాహ్మణుడు ఆ కొండ ప్రాంతంలోనే ఉన్నాడతను. ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాడు రాజు కనిపించేటువంటి సమయానికి పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి, "మహారాజా! మహారాజా! నేను ప్రతిరోజు ఈ కొండ దగ్గర నుంచి క్రిందికి రావాల్సుంటుంది. మీరు దయచేసి నాకు ఒక గుర్రాన్ని ఇప్పించండి" అని అడుగుతాడు. మహారాజు అడుగుతాడు, "నేను రాజ్యం నుంచి చాలా దూరం వచ్చేసాను. రాజ్యానికి వెళ్ళిన తర్వాత నీకా గుర్రం ఇస్తాను. అక్కడికొచ్చి నీవు తీసుకో" అంటాడనమాట. ఆయనంటాడు, "నేను అలా రావడానికి నాకు కుదరదు. నాకంత సమయం గూడా లేదు. నేను ఈరోజే కొండ దిగి కిందికెళ్ళాల్సినటువంటి పని గూడా ఉంది. మీరెప్పుడో ఇస్తే లాభమేముంది? మీరు దానవ గుణ సంపన్నులు అని జెప్పేసి నేను విన్నాను. మీరు మీరు నిజంగా దానగుణ సంపన్నులైతే నాకిప్పుడే ఇప్పించండి" అని జెప్పేసి ఆయన అడుగుతాడు. మహారాజు వేరే ఆలోచన లేకుండా ఏం చేస్తాడంటే, గుర్రాలు 4 గుర్రాలు ఇటువైపు 2, అటువైపు 2 కట్టినటువంటి గుర్రాల్లో ఒక గుర్రాన్ని విప్పేసి, ఆ గుర్రాన్ని ఆ బ్రాహ్మణుడికి దానం చేసేసి ముందుకు సాగిపోతాడు. ముందుకు సాగిపోయిన తర్వాత ఇంకొద్ది దూరం పోయిన తర్వాత ఇంకొక బ్రాహ్మణుడు అలాగే కనిపిస్తాడు. కనిపించి ఆ బ్రాహ్మణుడు మళ్ళీ అడుగుతాడు, "అయ్యా మహారాజా నేను ఇంకా చాలా దూరంలో ఉన్నాను. నాకు ఒక గుర్రాన్ని ఇప్పించండి" అంటాడు. మళ్ళీ రాజు అదే చెప్తాడు.
రాజ్యానికి వచ్చి తీసుకోవచ్చు. లేదు మహారాజా నేను ఇప్పుడే నాకు కావాలి అని అతను కూడా ఆత్రపడతాడు. అప్పుడు ఇటువైపు ఉండేటువంటి గుర్రాన్ని ఒక గుర్రాన్ని తీసి అతనికి అప్పగిస్తాడు. మరి రథం 2 గుర్రాల మీదనే వెళ్తూ ఉంటుంది. మరి ఇంకా కొద్ది దూరం వెళ్ళేపాటికి ఇంకొక బ్రాహ్మణుడు అలాగే గుర్రాన్ని అడుగుతాడు. మరి ఆ బ్రాహ్మణుడికి ఇంకో గుర్రాన్ని ఇచ్చేస్తాడు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మరి అతను వాపసు రావాలనుకునేటువంటి సందర్భంలో ఇంకొక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా మహారాజా నాకు ఒక గుర్రం కావాలి అంటాడు. అయ్యా నేను ఒకే గుర్రం ఉంది, రాజ్యానికి వెళ్ళాలి. రాజ్యానికి వెళ్ళేది నేను నారద మహర్షి ఇద్దరు వెళ్తున్నాము. మేమిద్దరు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు దయచేసి రాజ్యానికి వచ్చి మీ గుర్రాన్ని తీసుకోవచ్చు కదా అంటే, లేదు మహారాజా నాకు ఇప్పుడే కావాలి. మీరు మీకేమి ఎలాగైనా వెళ్ళగలుగుతారు మీరు. నేను ఎలా వెళ్ళగలుగుతాను? నేను చాలా బీద బ్రాహ్మణ్ణి. నాకు అయితే మీరు గుర్రాన్ని ఇప్పుడే ఇప్పిస్తే చాలా సంతోషపడతాను అని చెప్పేసి ఆయన అంటాడు. సరేనంటాడు మహారాజు. ఆ ఒక్క గుర్రాన్ని కూడా అతనికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి మరి నారదుడు తన రాజు మళ్ళీ వాపసు నడుచుకుంటూ వస్తారనమాట. అప్పుడు వచ్చేటువంటి సందర్భంలో అతను ప్రతార్థనుడు అంటాడు, ఈ బ్రాహ్మణులు యాచనకు వస్తారు. యాచనకు వచ్చినటువంటి వాళ్ళకు యుక్తాయుక్త జ్ఞానం అన్నటువంటిది ఉండదు అని చెప్పి కాస్త కోపంగా మాట్లాడతాడు. తాను దానమిచ్చి కోపం చేసుకున్నాడు కాబట్టి ఈ ప్రతార్థనుడు ఎక్కువ కాలం స్వర్గంలో ఉండడానికి లేదు, ఇతను వాపసు రావాల్సిందే అంటాడు నారదుడు. మరి అప్పుడు అష్టకుడు అంటాడు, మహానుభావ మరి మీరు చెప్పింది నిజమే, కాదనడం లేదు. మరి పోనీ వసుమనుడు శిబి ఇద్దరే ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరిలో వాపసు వచ్చేటువంటి వాడెవరు అంటాడు. ఆశ్చర్యం ఏముంది ఇందులో వసుమనుడు అంటాడు నారదుడు. మరి ఎందువల్ల అంటే ఆయన అంటాడు, ఏం లేదు, నేను ఒకసారి ఇలాగే వసుమనుని ఇంటికి కూడా అతను ఒక్కడే ఉండే సందర్భంలో నేను వసుమనుని ఇంటికి వెళ్ళాను. లోక సంచారం చేస్తూ వసుమనుని ఇంటికి వెళ్ళే సమయానికి వసుమనుని ఇంటిలో స్వస్తి వాచనం జరుగుతోంది. బ్రాహ్మణులు వచ్చి అతని స్వస్తి పలుకుతున్నారు. నేను కూడా స్వస్తి వాచనంలో పాల్గొని వసుమనుని దీవించాను. దీవించిన తర్వాత అక్కడే ఒక పుష్ప రథం ఒకటి ఉండింది. చాలా అందమైనటువంటి రథం అది. నాకెందుకో దాన్ని చూడంగానే చాలా అందంగా ఉంది కదా రథం అనుకున్నాను. అనుకునేసి రథం దగ్గరికెళ్ళి చూసి, ఆహా! ఇంత మంచి రథాన్ని నేను ముల్లోకాల్లో ఎక్కడా చూడలేదు అని దాన్ని కాస్త ప్రశంసించాను. అప్పుడు వసుమనుడు నా దగ్గరికొచ్చి అన్నాడు, అయ్యా మహానుభావ నారద మహర్షి మీరు ఈ రథాన్ని ప్రశంసించారు కాబట్టి ఈ రథం మీదే అన్నాడు. అంటే నేను అనుకున్నాను నాకిచ్చాడేమో అనుకున్నాను. కానీ చివరికి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత భోజనం పెట్టేసి నన్ను పంపించేశాడే గాని ఆ రథాన్ని నాకివ్వలేదు. సరే అనుకున్నాను నేను. తర్వాత కొంతకాలానికి మళ్ళీ నేను వసుమనుని ఇంటికి వెళ్ళాను. వసుమనుని ఇంటికి వెళ్ళి మళ్ళీను పుష్పరథం అలాగే ఉంది. ఇక్కడే ఉంది గదా! అని అనుకున్నాను. ఆ రోజు గూడా స్వస్తివాచనం ఉండింది. ఆ రోజు గూడా స్వస్తివాచనంలో పాల్గొని స్వస్తివాచనం చెప్పాను. చెప్పిన తర్వాత అతనే గుర్తు చేసుకొనేసి అన్నాడు, "మహానుభావ నారద ఆ రోజు చెప్పారు గదా! ఈ పుష్పరథాన్ని మీరు ఆ రోజు గూడా అభినందించారు. ఈ రోజు గూడా దాన్ని చూసారు మీరు నాకు గమనించాను నేను. మీరు ఆ రథాన్ని చూడ్డాన్ని గూడా నేను గమనించాను. ఈ రథం మీదే" అని చెప్పాడే గాని, తర్వాత భోజనం పెట్టి ఆ రథం ఇవ్వకుండానే పంపించేశాడు. ఇలా అతను ద్రోహ వశరం కారణంగా ఊకే చెప్పడం అంతే గాని ఇవ్వడం లేదన్నమాట. ఇది నీదే, నీదే అనడం గాని ఇవ్వడం లేదన్నమాట. ఆ ద్రోహ వచనం కారణంగా వసుమనుడు ఎక్కువ కాలం ఉండడానికి లేదు. అతను కూడా వాపసు రావాల్సిందే అంటాడు. మరి ముగ్గురు అన్నదమ్ముళ్ళు అప్పుడు అడుగుతారనమాట. పోనీ శిబి ఎక్కువ కాలం ఉన్నాడని అంటారు కదా! ఇప్పుడు మేము ఒక ప్రశ్న అడుగుతాము. ఏమిటంటే ఊహకందని ఒక నారద మహర్షి, శిబి ఇద్దరు వెళ్లారనుకోండి స్వర్గలోకానికి. ఇద్దరు స్వర్గలోకానికి వెళ్తే మరి నారద మహర్షి ఎక్కువ కాలం ఉంటాడా? శిబి ఎక్కువ కాలం ఉంటాడా చెప్పండి అంటాడు. నారదుడు అంటాడు, మరి నేను ఎక్కువ కాలం ఉండలేను. నాకంటే శిబి గొప్పవాడు అంటాడు. మరి ఎందువల్ల ఎలా గొప్పవాడు మీకంటే శిబి ఎలా గొప్పవాడు అని వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతారు. అప్పుడు నారదుడు చెప్తాడు, ఒక సన్నివేశం చెప్తాను వినండి. ఒకానొక సందర్భంలో నేను లోక సంచారం చేస్తూ శిబి చక్రవర్తి ఇంటికి కూడా వెళ్ళాను. శిబి నన్ను ఎంతో ఆదరించాడు, గౌరవించాడు, సత్కరించాడు. తర్వాత మేమిద్దరం అలా మాట్లాడుకునే సందర్భంలో ఒకానొక బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చాడు. అతను చాలా ఆకలిగా ఉన్నాడతను. వచ్చినటువంటి వాడు అతనన్నాడు, "మహారాజా నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు త్వరగా అన్నం పెట్టించండి" అన్నాడు. అప్పుడు శిబి అతన్ని కూర్చోమని చెప్పేసి, "మహానుభావ మీకు ఎలాంటి భోజనం కావాలి? మీరు ఎలాంటి భోజనం కావాలంటే అలాంటి భోజనాన్ని సిద్ధపరుస్తాను. మా వంటవాడిని చెప్పి సిద్ధపరుస్తాను. మీరు ఏ భోజనం కావాలో అడగండి" అంటే ఆ బ్రాహ్మణుడు అన్నాడు, "నాకైతే నీ కుమారుడైనటువంటి
బృహద్గర్భుడు అనేటువంటి కుమారుడు నీకున్నాడు గదా! పెద్ద కొడుకు. వాడిని సంహరించి వాని మాంసాన్ని వండి నాకు పెట్టు. అదే నాకు సంతోషము అని చెప్పేసి అతను మరి మాటలాడకుండా వెన్నుతిరిగి చూడకుండా అలా వెళ్ళిపోయాడు. మరి శిబి చక్రవర్తి ఏమాత్రము ఆలోచించలేదు. నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. శిబి చక్రవర్తి మరి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసి ఒకసారిగా తన త కుమారుడిని తలని కత్తిరించినటువంటి తలని తీసుకొచ్చి బయట పారేసేసి, ఆ శరీరాన్ని మాత్రము వంటవానికిచ్చి దీన్ని వండి నీవు అన్నాన్ని తయారు చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ వంటవాడు అతను కూడా ఆశ్చర్యపడిపోయాడు. మన కుమారుని యొక్క శరీరాన్ని కత్తిరించాడు కదా! అని చెప్పేసి. మరి ఆయన ఏం లేకుండా పోయాడు. మరి రాజాజ్ఞ గదా! అందువల్ల ఆయన ఏం చేశాడంటే, ఆహ్, బాలుని యొక్క మాంసాన్ని వండి అన్నాన్ని తయారు చేశాడు. చేసిన తర్వాత రాజు దాన్ని శుద్ధి చేసి, నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని తలపైన గంపలో పెట్టుకొనేసేసి, ఆ మాంసాన్ని గంపలో పెట్టుకొనేసేసి, అన్నాన్ని ఆ గంపలో పెట్టుకొని బ్రాహ్మణుడెక్కడ? బ్రాహ్మణుడెక్కడ? అని చూస్తే బ్రాహ్మణుడు కనిపించలేదు. మరి అలా తిరుగుతుంటే మరి భటులొచ్చి "మహారాజా! మహారాజా! అనర్థం జరిగిపోతుంది" అన్నారు. ఏమిటి అనర్థం అంటే ఆళ్ళన్నారు, "మీకు దగ్గరికి ఈరోజు భోజనానికొచ్చాడు కదా! ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు భోజనం ఆలస్యమైంది అని చెప్పేసేసి మీ ఆయుధాగారాన్ని, కోశాగారాన్ని, చివరికి మీ గృహాన్ని కూడాను అతను నిప్పు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు మహారాజా. మరి అతన్ని దండించమంటారా?" అని చెప్పేసి వాళ్ళొస్తారనమాట. దండించొద్దు. ఆయనకు ఆకలిగా ఉంది. ఆకలిగా ఉన్నటువంటి వాడు అలాంటి పనులు చేసేటువంటి సందర్భం ఏర్పడుతుంది ఒక్కొక్క సందర్భంలో అని చెప్పి రాజు పరిగెత్తుకుంటూ ఆ రాజు దగ్గరికొచ్చాడు. రాజు ముఖంలో ఏమాత్రము బ్రాహ్మణుడి మీద కోపం కలగలేదు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికొచ్చేసి, "అయ్యా మహానుభావా! మీకోసం అన్నం సిద్ధమైంది. కోపించుకోవద్దండి. కాస్త ఆలస్యమైంది. ఎందుకంటే నా కొడుకుని చంపిన తర్వాత చంపినటువంటి మాంసం యొక్క అన్నం వండడం కాస్త వంటవాడు కాస్త నిదానం చేశాడంతేను. మీరు కోపగించుకోకుండా వచ్చి భోజనం చేయండి" అని చెప్పేసి అతన్ని ఆ బ్రాహ్మణ్ణి బ్రతిమాలాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా చూసి, "ఎందుకో నాకిప్పుడు తినబుద్ధి కావడం లేదు శివి. నీవు నా ఎదురుగా నీవే భోజనం చేసేయి. ఈ భోజనం నువ్వే చేసేయి" అన్నాడు. మరి శిబి చక్రవర్తి బ్రాహ్మణుడు చెప్పాడు గదా! అని చెప్పేసి ఏమాత్రం సంకోచం లేకుండా అక్కడే కూర్చొనేసేసి, ఆ గంపలో ఉన్న అన్నాన్ని దించుకొనేసేసి, ఆ భోజనాన్ని తీసుకొనేసి ఆయన తినడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అతను చెయ్యి తీసుకొని ఆ భోజనంలో పెట్టి తినడానికి ప్రారంభం చేసాడో అప్పుడొచ్చి ఆయన చెయ్యి పట్టుకున్నాడు. ఆ బ్రాహ్మణుడొచ్చి చెయ్యి పట్టుకునేసి, మహారాజా! నీవు చాలా కీర్తివంతుడవు, యశోవంతుడవు. నీవు ఎంతో గుణసంపన్నుడవు. నీవు కోపాన్ని జయించినటువంటి వాడవు. నీవొక్కడే నేను చూస్తున్నాను. నేను నీ రాజ్యంలో ఎన్నో దుష్కర్మలు చేశాను. ఎన్నో చేయకూడని పనులు చేశాను. యాచించకూడని వస్తువుని నేను యాచించాను. అయినప్పటికి కూడా నీవు ఏమాత్రము కోపం లేకోకుండా నీవు ఇంత సాహసం చేశావు కదా నీవు. అందువల్ల నీకు శుభం జరుగుతుంది అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు అలాగే అదృశ్యమైపోయాడు. మరి ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు. అతను బ్రహ్మదేవుడు. సాక్షాత్ బ్రహ్మదేవుడు శిబి చక్రవర్తిని పరీక్షించడానికి అలా వచ్చాడతను. నేను అలా చూస్తున్నట్టే శిబి చక్రవర్తి అలా తల ఎత్తి చూసేపాటికి బ్రాహ్మణుడు లేడు కానీ ఆ ప్రదేశంలో తన కుమారుడే ఉన్నాడు. మరి శిబి చక్రవర్తి కూడా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయేసి తర్వాత అతను వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఎవరు అని కూడా అతను ఆలోచన చేయలేదు. మరి బ్రాహ్మణుడు లేదు కదా! అయ్యో! వెళ్ళిపోయాడు కదా! అని బాధపడుకుంటూ తన కుమారుడిని పిలుచుకొని ఇంటికొచ్చేసేసాడు. మరి నేను దాన్ని చూసాను. నేను ఆ సందర్భాన్ని నేను చూసాను. అందువల్ల అతను రాజు అన్నటువంటి వాడు అప్పుడు మంత్రులంతా రాజును అడిగారు, "మహారాజా! మీరు ఎందుకు ఈ సాహసం చేశారు? కుమారుణ్ణి ఎవరైనా చంపుతారా?" అని చెప్పేసి వాళ్ళడిగితే అప్పుడు అతనన్నాడు, "నేను ఒక కీర్తి కోసం గాని, ఒక సంపద కోసం కానీ, ఒక భోగ లాలసతో గాని నేనెప్పుడూ దానాలివ్వను. ఇది నా ప్రవర్తనలో భాగమైపోయింది. ఎవరొచ్చి ఏమి ఆశిస్తే దాన్ని అలా ఇవ్వడమే కానీ, నేను మళ్ళీ దాన్ని గురించి ఆలోచన చేయడం అన్నటువంటిది నేను చేయను. తర్వాత నేను ఇచ్చారు అన్నటువంటి భావన నాకుండదు. ఇచ్చి అలా మర్చిపోవాలి అని నేను దేవుడిని ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటాను. నేను ఇచ్చిన దాన్ని మర్చిపోవాలని దేవుడిని ప్రార్థన చేస్తుంటాను. సత్పురుషులు అవలంబించేటువంటి మార్గాన్ని నేను అవలంబిస్తున్నాను గానీ, నేను కొత్తగా ఏమి అవలంబిస్తున్నాను నేనేం లేదు కదా! దీంట్లో సాహసమేముంది అని చెప్పేసి అతను చెప్పాడు. అది విని నేను ఆశ్చర్యపోయాను నేను. కాబట్టి శిబి చక్రవర్తి స్వర్గానికి వెళ్లి, నేను గూడా స్వర్గానికి వెళ్ళేటువంటి పరిస్థితే ఏర్పడితే, నాకంటే ఎక్కువ కాలం స్వర్గంలో ఉండేటువంటి వాడు శిబి చక్రవర్తి మాత్రమే అని చెప్పేసి నారదుడు చెప్తారనమాట. అందరూ శిబిని ఆహ్, శిబి గొప్పతనాన్ని మెచ్చుకుంటారు. అందరూ వెళ్ళిపోతారనమాట. ఈ కథ మార్కండేయుడు ధర్మరాజుకి చెప్తాడు.
చెప్పిన తర్వాత ధర్మరాజు చాలా సంతోషపడిపోతాడు. సంతోషపడిపోయి, "అయ్యా మార్కండేయ మహర్షి, మీరు చెప్పినటువంటి విషయం చాలా బావుంది. మీరీ శిబి చక్రవర్తి గొప్పతనాన్ని ఈరోజు ఇంకా గొప్పగా తెలుసుకున్నాను నేను. మరి నాకు ఇంకొక సందేహం గూడా ఉంది. ఆ సందేహం గూడా తీర్చండి" అంటాడు. "ఏమిటా సందేహం?" అంటాడు మార్కండేయుడు. అప్పుడు ఈయన అడుగుతాడు, మరి చాలామంది మనుషులు, మానవులు చనిపోకుండా మరణానికి భయపడి, మరణాన్ని అలా అలా ఇంకా కాస్త బతకాలి, ఇంకా కాస్త బతకాలి అని చెప్పేసి ఏవేవో కర్మలు చేస్తుంటారు కదా! మరి ఆయుష్ పెరగడానికి ఆయుష్ హోమం చేస్తుంటారు కదా! 70 ఏళ్ళకోసారి, 80 ఏళ్ళకోసారి, 90 ఏళ్ళకోసారి ఇలా చేసుకుంటూ ఉంటారు కదా! మరి వాళ్ళు ఎక్కువ కాలం బతకాలి, బతకాలి, బతకాలి అనుకుంటుంటారు. అలాంటి ఎక్కువ కాలం బతికేటువంటి వాళ్ళ కష్టాలేమైనా ఉంటాయా? ఎక్కువ కాలం బతికిన దానివల్ల వచ్చేటువంటి సుఖాలేమన్నా ఉంటాయా? దుఃఖాలేమైనా ఉంటాయా? వాళ్ళకొచ్చేటువంటి దుఃఖాలు ఎలాంటివుంటాయి? ఆ విషయాన్ని కాస్త చెప్పండి అని చెప్పేసేసి ధర్మరాజు అడుగుతాడు. చాలా కఠినమైనటువంటి ప్రశ్న ఇది. అప్పుడు మార్కండేయుడు నవ్వుతూ చెప్పడం మొదలుపెడతాడు. "ధర్మరాజా, నీకు తెలియనటువంటి విషయం లేదు. అయినా గూడా నువ్వు అడిగావు గాబట్టి, నేను ఎంతోమంది రాజులను చూశాను. ఎంతోమంది ముసలివాళ్ళని చూశాను. వాళ్ళు పడేటువంటి కష్టాలు, చాలా మందికి వచ్చేటువంటి కష్టాలు, అంటే ఎక్కువ కాలం, చిరకాలం జీవించేటువంటి వాళ్ళకు చాలా, ఏ కొద్ది మందో సుఖంగా ఉంటారంతే. వాళ్ళకొచ్చేటువంటి కష్టాలు చెప్తాను విను" అని చెప్పేసి చెప్తాడనమాట. ఏమిటంటే, మరి చాలా వయస్సు అయిపోయిన తర్వాత, వయస్సు ఉడిగి, శక్తి తగ్గిపోయి, రక్తము లో శక్తి లేకుండా పోయేసి, శరీరంలోని ఆహ్, అవయవాలన్నీ క్షీణించిపోయేటువంటి దశలో ఎలా ఉంటారంటే, ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, తనకు ఇన్ని రోజులు ఇష్టంతో కలిసి ఉన్నటువంటి వాళ్ళంతా దూరమైపోతుంటారు. వారితో వియోగం వస్తుంది. మరి ఇష్టము లేని వారితో కలిసి ఉండాల్సినటువంటి మరి అలాంటి ప్రాప్తి వాళ్ళకుంటుంది. ఇలా ఇష్టం లేనటువంటి వాళ్ళతో కల కల కలిసి ఉండాలనమాట. చెడ్డవారితో చెలిమి చేయాల్సుంటుంది. ఇవి చిరంజీవులు అనేటువంటి వాళ్ళకి, ఎక్కువ కాలం బతికేటువంటి వాళ్ళకి దుఃఖాన్ని కలిగించేటువంటి అంశాలు అని చెప్తాడు. మరి ధర్మరాజు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అప్పుడు మార్కండేయుడు ఇంకా చెప్పడం మొదలుపెడతాడు. "ఏం లేదు. చాలా ఏళ్ళు బతికేటువంటి వాడికి ఇంకా వచ్చేటువంటి కష్టాలు చెప్తాను విను. భార్య, పుత్రులు, దాయాదులు, మిత్రులు, ఇలాంటి వాళ్ళంతా ఒక్కొక్కరే రాలిపోతుంటారు. కళ్ళెదురుగానే రాలిపోతుంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు పరుల యొక్క ఆధీనంలో బతకాల్సి ఉంటుంది. పరుల యొక్క ఆధీనంలో బతకడం కన్నా కావలసినటువంటి కష్టమేముంది ధర్మరాజా? వాళ్ళు పరుల యొక్క ఆధీనంలో ఉంటారు వాళ్ళు. తర్వాత కొంతమంది చాలా ముసలివాళ్ళైనటువంటి వాళ్ళు, ధనము ఉండి కూడా ధనాన్ని అనుభవించలేకుండా పోతారు వాళ్ళు. ధనం అనుభవించలేకుండా పోతారు. ధనం ఉంటుంది. ఉన్న ధనాన్ని అది ఖర్చు పెట్టడానికి కూడా శక్తి లేనటువంటి సామర్థ్యహీనులై అయిపోతారు. ధనము పేరుకుంటుందే గాని ఆళ్ళు ధనహీనులైపోతారు. అలాంటి వాళ్ళను జనులంతా పరాభవిస్తారు. 3 లోకాల్లో కూడాను దీనికన్నా దుష్కరమైనటువంటి అంశం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా కష్టమైనటువంటి అంశం ఉంటుందా? మరి ధనము లేనటువంటి వాడిని పరాభవించారంటే ఒక అర్థం ఉంది. కానీ ధనం ఉండి ఆ ధనాన్ని అలా తేవడానికి కూడా చేతగానటువంటి అలాంటి స్థితి ఏర్పడినప్పుడు వాళ్ళకొచ్చేటువంటి కష్టం కన్నా కష్టం ఇంకేముంటుంది? తర్వాత ఇంకొకటి కూడా ఏర్పడుతుంది. ఏమంటే సమాజంలో కూడాను ఏమైపోతుందంటే, ఆ కులీనుల యొక్క అభివృద్ధి, కులీనుల యొక్క వినాశం. అంటే మంచి వాళ్ళ యొక్క వినాశనము, చెడ్డవాళ్ళ యొక్క అభివృద్ధి కూడా చూడాల్సుంటుంది. మరి చాలామంది బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు చాలా ఆనందంగా జీవించడము, పండితులైనటువంటి వాళ్ళు చాలా బాధలు పడడము, ఇలాంటి సందర్భాలన్నీ వీళ్ళు ఎన్నో ఏళ్లగా ఉన్నటువంటి వీళ్ళ అనుభవంతో వీళ్ళు అవన్నీ చూసి చాలా బాధపడాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇవన్నీ వాళ్ళ దుఃఖానికి కారణమవుతాయి అని చెప్తాడనమాట. మరి వాళ్ళకేమైనా సుఖాలు కూడా వాళ్ళకేమైనా ఉంటుందా? ఆ ముసలి వాళ్ళకు సుఖాలేమైనా ఉంటుందా? అని చెప్పేసేసి ధర్మరాజు అతన్నడుగుతాడు. మార్కండేయుడిని అడుగుతాడు. అప్పుడు మార్కండేయుడంటాడు, "అయ్యా, రోజులో రోజులో ఒక్కసారన్నాను తన ఇంటిలో, సొంత ఇంటిలో వంట చేసుకుంటూ, చెడ్డవారి యొక్క శరణు కోరుకోకుండా జీవించగలిగేటువంటి అదృష్టం ఉంటే అంతకన్నా సుఖం ఉన్నటువంటిది లేదు. ఇంటిలో వంట చేసుకునేసి, చెడ్డవాళ్ళతో సమాగమం లేకోకుండా, వాళ్ళ ఆశ్రయించకుండా జీవించగలిగేటువంటి, తన తన వంట తాను చేసుకొని జీవించేటువంటి సుఖము ఉంటే, అంతకన్నా సుఖం అన్నటువంటిది చిరంజీవులకు, అంటే ఎక్కువ కాలం బతికేటువంటి వాళ్ళకు లేదు.
తర్వాత రోజులు లెక్క పెట్టుకునేటువంటి అవసరం లేకుండా జీవించగలిగితే అంతకన్నా సుఖం అన్నటువంటిది లేదు. వాళ్ళని తిండిపోతులను కూడా అందరు. కానీ రోజులు లెక్క పెట్టుకునేటువంటి సందర్భం ఏర్పడి, మరి చెడ్డవారి యొక్క ఆశ్రయం కోరినప్పుడు అంతకన్నా దుఃఖకరమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. తర్వాత ఇంకొకటి కూడా చెప్తాను. ఏమిటంటే, స్వశక్తితో సంపాదించుకునేసి ఇంట్లో వండుకొని తినేదానికన్నా సుఖం ఏం లేదు కదా! అని చెప్తాడనమాట. తర్వాత దైన్యం లేకోకుండా ఇంటిలో ఉండేటువంటి కాయలు, పండ్లు తినుకోవడం గొప్ప విషయం. ప్రతిరోజు ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళతో చీత్కారాలు అంటే ఛీ అనిపించుకొనేసేసి మృష్టాన్న భోజనం చేసినప్పటికి కూడాను అది మంచిది కాదు. అది దుఃఖ హేతువే కానీ సుఖ హేతువు కాకుండా పోతుంది. తర్వాత స్వశక్తితో వండుకుంటూ మరి దైన్యం లేకోకుండా వచ్చినటువంటి అతిథులకు, పితరులకు, ఇతరుల జీవులకు పెట్టగా మిగిలినటువంటి అన్నాన్ని తినగలిగితే అదే స్వర్గము. అదే సుఖము. మరి యజ్ఞ శేషాన్ని మించినటువంటి ఆ మృష్టాన్నం ఏమైనా ఉందా? లేదు కదా! కాబట్టేసి అలాంటిదుంటుంది. అతిథులు అన్నటువంటి వాళ్ళు ఇంటికొచ్చి ఎన్ని కబళాలు మన ఇంటిలో తింటారో, అన్ని వేల గోవుల దానం చేసినటువంటి పుణ్యం అతనికి లభిస్తుంటుంది. మరి యవ్వనంలో తాను చేసినటువంటి పాపాలు కూడా సమసిపోతాయి అని చెప్పేసేసి అది కూడాను మార్కండేయుడు ధర్మరాజుకు చెప్తాడనమాట. చెప్పి ఆయన అంటాడు, మార్కండేయుడు అంటాడు, ఇది నేను చెప్పాను కదా ఇప్పుడు ఇంతవరకును, మరి సుఖం ఏమిటుంటుంది, దుఃఖం ఏముంటుంది ఎక్కువ కాలం బతికేటువంటి వాళ్ళకు అన్నది. ఇది నేను నా సొంతంగానే చెప్పినటువంటి విషయం కాదు. ఒకానొక సందర్భంలో బకుడు ఉన్నటువంటి మహర్షి ఉండేటువంటి వాడు. ఆ బకుడు 1,00,000 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జీవించినాడు. 1,00,000 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జీవించినప్పుడు దేవేంద్రుడు అతని దగ్గరికొచ్చి, అయ్యా మహర్షి, మీరు 1,00,000 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం భూలోకంలో జీవించారు మీరు. మీరు జీవించినంత కాలం జీవించినటువంటి వాళ్ళు ఏ కొద్ది మందో అక్కడక్కడ ఒక్కొక్కరున్నారు. మరి 1,00,000 సంవత్సరాలు జీవించారు కదా! మీతో నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు ఎక్కువ కాలం బతికినటువంటి వానికొచ్చేటువంటి సుఖాలేమి, ఎక్కువ కాలం బతికేటువంటి వానికొచ్చేటువంటి కష్టాలేమి అని చెప్పినప్పుడు, ఆయన దేవేంద్రుడు చెప్పినటువంటి అంశాలు మాత్రమే నేను నీకిప్పుడు చెప్పాను అని చెప్పేసి మార్కండేయుడు చెప్తాడనమాట. ధర్మరాజు చాలా సంతోషపడిపోతాడనమాట. పడేసి మార్కండేయునికి నమస్కరిస్తారు ఆ రోజు. ఆ రోజుకి అప్పటికి సాయంకాలం అయిపోతుంది. సాయంకాలం అయిపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ మార్కండేయుని దగ్గర కూర్చోవాలి. మరి ఈ కథ ఇంతటితో ముగిద్దామనమాట. ముగించేసి ఈరోజు చెప్పుకున్నటువంటి కథలోని సారాంశం ఏమిటి అంటే, ఇక్కడ మొదటి కథ, రెండవ కథ 2 కథలుగా తీసుకుంటే, ఒకటి ఇంద్రుడు, బకుని యొక్క సంవాదము. అంటే 1,00,000 సంవత్సరాలు జీవించినటువంటి బక మహర్షితో ఇంద్రుడు అడిగేటువంటి విషయం. మరి బకుడు అతనికి చెప్పినటువంటి విషయాన్ని మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పినటువంటిది. ఆ కథ రెండవ కథ. మొదటి కథ వచ్చేసేసి మరి నలుగురు అన్నదమ్ముళ్ళు మరి స్వర్గానికి ఎవరు ఎక్కువ రోజులు ఉంటారు అన్నటువంటిది మొదటి కథ అన్నమాట. మొదటి కథలో ఏమిటంటే, దానం ఎలా చేయాలి అన్నది అక్కడ ముఖ్యమైనటువంటి కథా వస్తువు అన్నమాట. కథా వస్తువు దానం ఎలా చేయాలి? దానం చేసిన తర్వాత తన్ను తాను పొగుడుకునేటువంటి వాడు, అలాంటి వాడు ఎవడైనా ఉంటే వాడు అష్టకుడు. వాడు ఎక్కువ కాలం స్వర్గలోకంలో ఉండడు. నీవెంతైనా దానం చేయొచ్చు. దానం చేసిన తర్వాత మనం చూస్తుంటాం చాలామంది మన ప్రస్తుత సమాజంలో చాలామంది దానం చేసేటువంటి సందర్భంలో ఒక దానం చేస్తూ ఒక ఫోటో తీసుకుంటారు. ఓ ఫోటో తీసుకునేసి ఫేస్‌బుక్‌లో పెడుతుంటారనమాట. దానం చేసి ఫోటో తీసుకునేసి ఫేస్‌బుక్‌లో పెట్టాడంటే, ఆ దాన ఫలం అన్నటువంటిది అతనికి రాదు. దానం ఎప్పుడు కూడా ఎలా చేయాలి? గుప్త దానం చేయాలనమాట. గుప్తదానం చేయాలంటే ఎలా చేయాలంటే, చేసినటువంటి దానము ఆ దాన గ్రహీతకు, దానం ఇచ్చిన వానికి తప్పితే వేరే వాడికి తెలియకూడదనమాట. నువ్వు ఏం దానం ఇచ్చావు? ఎంత దానం ఇచ్చావు? ఎవరికిచ్చావు? అన్నటువంటి విషయం తెలియకూడదు. ఎందుకంటే దానము తీసుకున్నటువంటి వానికి అది కించపరిచినట్టు అయిపోతుందనమాట. వాడొచ్చాడు, వాడికి నేను దానం ఇచ్చాను అంటే వాడేదో నీ దగ్గరికొచ్చి చేయి దాచినట్టుగా, నీవేదో ఇచ్చినట్టుగా, అందువల్ల ఏమైపోతుంది? ఆ ఎదుటి వ్యక్తిని అవమానించినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అందువల్ల దానం ఇచ్చిన తర్వాత తన్ను తాను పొగుడుకునేటువంటి వాడు. నేనే ఈ దానం ఇచ్చాను. ఈ గోవులన్నీ నేనే ఇచ్చాను. ఒకప్పుడు నావే ఈ గోవులు. ఇప్పుడు బ్రాహ్మణుడు అనుభవిస్తున్నారు అని ఎప్పుడైతే ఆ అష్టకుడు చెప్పాడో, దానము చేసి పొగుడుకునేటువంటి వాడు స్వర్గలోకంలో ఎక్కువ కాలం ఉండడు.
వాడికన్నా ఎక్కువ కాలం ఎవరుంటాడు? మరి అంటే దానం చేసి మరి కాస్త కోపగించుకున్నాడు కదా! కోపగించుకున్నటువంటి వాడెవడు? ప్రతర్ధనుడు. ఆయనేం చేశాడు? దానం ఇచ్చాడు. మరి గుర్రాలు అడుగుతుంటే గుర్రాలని ఒక్కొక్క గుర్రాన్ని మొదట నేను రాజ్యానికొచ్చిన తర్వాత ఇస్తానన్నాడు. మరి ఎప్పుడు గూడాను భవిష్యత్తులో నేను ఎప్పుడో ఇస్తాను అన్నటువంటిది చాలా తప్పన్నమాట. ఇప్పుడు ఎవరైనా యాచనకొచ్చి యాచించినప్పుడు నేను రేపిస్తాను, లేకుంటే ఎల్లుండిస్తాను, లేదంటే సాయంకాలం ఇస్తాను రా అని చెప్పడం ఎలా ఉంటుందంటే, మృత్యువు అన్నటువంటిది ఏ నిమిషానికొస్తుందో ఎవరికీ తెలీదు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నేనిప్పుడు ఒక సాయంకాలానికి నేను నీకు దానం జేస్తాను అని చెప్పిన తర్వాత సాయంకాలం లోపల ఎన్ని సంఘటనలు జరుగుతాయో, మరి ఆ వ్యక్తి ఉంటాడో, ఉండడో, మరి దాన గ్రహీత ఉంటాడో, ఉండడో తెలీదు. దానం ఇచ్చేటువంటి వాడు ఉంటాడో, ఉండడో తెలీదు. మరి అన్నీ అన్‌సర్టెనిటీస్ అంటాం గదా! అలాంటి అన్‌స్టేబుల్ సిట్యుయేషన్ ఉండేటువంటి సందర్భంలో నేనెప్పుడో నీకు దానం జేస్తాను అని చెప్పడం అన్నటువంటిది తప్పు. చాలా తప్పనమాట. దానం చేసేటువంటి సందర్భంలో ఎలా జేయాలంటే, దానం అడగంగానే వేరే ఆలోచన జేయకుండా దానం ఇవ్వగలిగినటువంటి వాడే గొప్ప దాత. మరి ఇక్కడ ప్రతర్దనుడు ఏం చేశాడు? మరి మొదట ఏం జెప్పాడంటే, ఆ నలుగురు బ్రాహ్మణులకు చెప్తాడనమాట. ఏం జెప్తాడు? మీరు రాజ్యానికొచ్చిన తర్వాత గుర్రాలను తీసుకోండి. ఇప్పుడు నేను రథంలో కూర్చున్నాను. ఈ రథం జరగాలి అంటాడనమాట. మరి రథం వచ్చేటువంటి సందర్భంలో రథం పడిపోవచ్చు, రాజు చనిపోవచ్చు, ఏమైనా జరగొచ్చు. మరి అలాంటిది అతను ఇవ్వకుండా అతను అలా చెప్పాడంటే, అందువల్ల అతనికి ఎక్కువ కాలం స్వర్గంలో ఉండేటువంటి అర్హత లేదు. తర్వాత అతను చేసినటువంటి ఇంకొక గొప్ప తప్పేమిటి? ఇచ్చిన తర్వాత నారదునితో అంటాడాయన, "ఈ బ్రాహ్మణులకు యుక్తాయుక్త జ్ఞానం అన్నటువంటిది ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతుంటారు వీళ్ళు" అని చెప్పేసి కాస్త కోపగించుకుంటాడన్నమాట. ఆ కోపగించుకున్నటువంటి దాన్ని దానం ఇచ్చిన తర్వాత, దాన గ్రహీతపై కోపం ఎవరు చూపిస్తారో, అతడు ఆ దానం యొక్క ఫలం అతనికి దక్కదన్నమాట. అందువల్ల అతను కోపగించుకునేటువంటి వాడు దాన ఫలానికి అర్హుడు కాడు. కాబట్టేసి ప్రతర్ధనుడు మళ్ళీ వచ్చాడన్నమాట. ఇక మూడో వ్యక్తి ఎవరు? మూడో వ్యక్తి వచ్చేసి వసుమనుడు. అతనేం చేశాడు? వసుమనుడు యాచకుడు యొక్క అడిగేటువంటి వాని యొక్క భావనను ఆ ఇంగిత జ్ఞానముతో తెలుసుకున్నప్పటికి కూడాను ఇతనికి పుష్పరథం మీద అభిమానం ఉంది. ఈ పుష్పరథాన్ని ఇతను ప్రశంసించాడు అని చెప్పి అతను అడగలేదు. నారదుడు నాకు పుష్పరథం కావాలి అని ఎప్పుడూ అడగలేదు. మరి ఇతనేం చెప్పాడు? నీకు ఈ పుష్పరథం మీరు ప్రశంసించారు కాబట్టి ఈ పుష్పరథం మీదే అన్నాడు గాని, ఎప్పుడూ అలాగ చెప్పి కాలం దాటేసాడే గాని, ఆ పుష్పరథాన్ని తెచ్చి నారదునికిచ్చి మహానుభావ ఈ పుష్పరథం మీది తీసుకొని వెళ్ళండి. ఈ రథం మీద కూర్చొని మీరు వెళ్ళండి అని చెప్పడం లేదతను. చెప్పకుండా ఏం చేస్తున్నాడంటే, అరే! ఊరికే చెప్తున్నాడనమాట. ఈ రథం మీదే అనేది తన దగ్గరే ఉంచుకునేదనమాట. ఈ రథం మీదే అనడం ఉంచుకోవడం అనమాట. కొంతమంది ఇళ్ళకి వెళ్తుంటామనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటారనమాట ఏదోను. "ఈ ఇల్లు మీదే, మీ ఇల్లు అనుకోండి. మాది మీది మాది మీదే" అని అంతా చెప్తుంటారు గానీ, మరి తీరా ఇవ్వడానికి ఏదైనా ఇచ్చే సందర్భంలో మాత్రం అది ఇవ్వరనమాట. కానీ యాచన ఈ య వచ్చినటువంటి వ్యక్తికి గౌరవంగా ఏదైనా ఇవ్వాలి అన్నటువంటి సందర్భం వచ్చేటానికి ఇవ్వరనమాట. కానీ ఊరికే చెప్తుంటారనమాట. ఏమి చెప్తుంటారు? మా ఇల్లు మీ ఇల్లుగా భావించుకోండి. ఇక్కడే ఉండండి అని ఊరికే చెప్తుంటారనమాట. మరి అలాంటి ఊరికే చెప్పేసి తర్వాత దాన్ని కార్యరూపంలో పెట్టినటువంటి వాళ్ళు ఎలాంటి ఉంటారంటే, వాళ్ళ ద్రోహ మనస్సుతో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకేమి ఉంటదంటే, వాళ్ళు ధనం ఇవ్వకుండా కేవలం స్తుతులతో మాత్రమే గౌరవించేటువంటి వాడు, అతను గూడా స్వర్గంలో ఉండడానికి లేదనమాట. అతను వాపసొచ్చేయాల్సిందే. మరి శిబి చక్రవర్తి ఎలాంటి దానం చేశాడు? శిబి చక్రవర్తి ఏ కోపము లేదు. కోపం లేకోకుండా వచ్చినటువంటి వ్యక్తి మీద కోపం లేదు. వచ్చినటువంటి వ్యక్తి మరికి దానం ఇయ్యాలి అంతే. దానం ఇవ్వడం అన్నటువంటిది తన శరీర రక్తంలో ఉన్నటువంటి ఒకానొక గుణం అన్నమాట. ఆ గుణం ప్రకారం ఆయన ఏం చేశాడు? సత్పురుషులు ఎలాంటి ఆహ్, కార్యాలు చేస్తాడో, యద్యదాచరితి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః. శ్రేష్ఠులైనటువంటి మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, ఇతను అలాగా ప్రవర్తించాడు అంతేగాని, నాకు ఏదైనా దాని వల్ల ఒక ప్రతిఫలం ఉంది. ఒక ఆశ ఉంది. ఒక కోరిక ఉంది. కీర్తి నాకు రావాలి అన్నటువంటి ఆశ కూడా అతనికి లేదనమాట. కీర్తి రావాలి అనేటువంటి ఆశ లేదు. తను చేసినటువంటి దానాన్ని చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశం అతనికి లేదు. మరి కోపము లేదు. అతను అడిగిన దాన్ని ఈ యాచనకు వచ్చినటువంటి వాడిని ఇవ్వరాని దాన్ని గూడాను అతను సంతోషంగా ఇచ్చి, అతన్ని బ్రాహ్మణ్ణి గౌరవించి, సత్కరించి, తన కుమారుడిని చంపి ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి వాడు శిబి చక్రవర్తి అన్నమాట. అందువల్ల శిబి చక్రవర్తి గొప్పవాడు అని చెప్పేసేసి ఈ దానం గుణాన్ని గురించి దానం ఎలా చేయాలి అని చెప్పడానికి కోసమే ఈ కథను మార్కండేయుడు ధర్మరాజుకి చెప్తాడనమాట. దానం ఎలా చేయాలి
చాలా ముఖ్యమైనటువంటి కథా వస్తువు ఇది. మరి రెండవ కథలో ఇంద్రుడు, బకుని యొక్క సంవాదంలో మనకేం తెలుస్తుందంటే జీవితంలో ఉన్నటువంటి సంఘటన. సాధారణంగా అందరూ ముసలి వాళ్ళు కష్ట వచ్చేటువంటి దుర్భరమైనటువంటి దాన్ని నిర్మొహమాటంగా భారతం చెప్తుందనమాట. ఏం చెప్తుంది భారతం అంటే, చూడు నాయనా, చిరకాలం జీవించాలనుకుంటున్నావు. చిరకాలం జీవించి ఎంతో కాలం జీవిస్తే వచ్చేటువంటి కష్టములేమిటి? అంటే ఏమిటంటే, ఇష్టం లేని వారితో వియోగము ఉంటారు. ఇష్టం లేని వారు అంటే కొడుకులు, కూతుళ్ళు, మరి మనుమలు, మునిమనుమలు అన్నటువంటి వాళ్ళు ఎవరు గూడా దగ్గర ఉండరనమాట. మరి ఎవరుంటారు మన దగ్గర? ఇష్టం లేనటువంటి వాళ్ళే ఉంటారు. ఇష్టం లేనటువంటి వాళ్ళంటే కొత్త వాళ్ళు. కొత్త వాళ్ళు ఎవరుంటారు? మరి మనిషి ఇప్పుడు మనం చూస్తూనే ఉంటామనమాట. మనం ఏం చూస్తుంటామంటే, ఒక మనిషిని ఒక 20,000, 30,000 ఇచ్చి అతను ఒక మనిషిని అతని దగ్గర పెట్టేసేసి వీళ్ళు వెళ్ళిపోతుంటారనమాట. ఒక్కరు కూడా కావాల్సినటువంటి వాళ్ళు ఇంట్లో ఉండరనమాట. ఏకాంతమైపోతుంది. ఆ ఒంటరితనంలో ఎవరో ఒకడుంటాడు. వాడికి వీడి మీద ఏమి గౌరవం ఉండదు. వీడి మీద ఏమి ఇది ఉండదు. దా దా మర్యాద చేయాలన్నటువంటి విషయం ఉండదు. ఇతనికి ఏదో గౌరవంగా చూసుకోవాలన్నటువంటి ఏముండదు. అతనేదో కూలి పనిగా వచ్చినటువంటి వాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకడు నీ దగ్గర ఉంటాడనమాట. మరి ఇష్టులతో వియోగమైపోయి, అయిష్టత ఉన్నటువంటి వాళ్ళతో చెలిమి చేయాల్సొస్తుంది. అతనితోనే నీవు ఫ్రెండ్‌షిప్ చేయాల్సొస్తుంది. అతనితోనే చెలిమి చేసి అతన్నే నీవు దగ్గరగా తీసుకునేసి అతన్ని మెప్పించుకుంటూ ఉండాల్సినటువంటి సందర్భం ఏర్పడితే అంతకన్నా దుఃఖం అనేటువంటిది ఏముంటుంది అని చెప్పేసి, మరి మార్కండేయుడు ధర్మరాజుకు ఉన్న విషయాన్ని చాలా బుద్ధి చెప్పినట్టుగా చెప్తున్నారనమాట. తర్వాత ఇంకా ఎక్కువ కాలం బతికేటువంటి వాళ్ళకొచ్చేటువంటి కష్టాలేమిటి? భార్య చనిపోతుంది, దాయాదులు చనిపోతారు, మిత్రులు నశించిపోతారు. మరి ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలో తెలీదనమాట. మరి అలాంటి సందర్భంలో ఎవరో పరాధీనంగా నీవు బతకాల్సొస్తుందనమాట. ఇన్ని రోజులు ఎన్నో ఏళ్ళు నీవు స్వతంత్రంగా బ్రతికినటువంటి వ్యక్తి, పరాధీనంలో చీత్కారముల మధ్యలో బతకడానికన్నా ఉన్నటువంటి దుర్భరమైనటువంటి అంశం ఏముంటుంది కదా! అలాంటివి చూడాల్సొస్తుంది. ఇదే కాకుండా సమాజంలో జరిగేటువంటి వింత వింత ప్రవృత్తులు అని గూడా చూడాల్సొస్తుంది. మరి చెడ్డవారు కిందికి మంచిగా గౌరవించబడ్డము, మంచివారు అదరికి చిత్కారం పడడము, తర్వాత మరి అకులీనులైనటువంటి వాళ్ళు అభివృద్ధి చెందడము, కులీనులైనటువంటి వాళ్ళు వినాశం చెందడము, మరి బుద్ధిహీనులు చాలా ఆనందంగా జీవించడము, మరి పండితులైనటువంటి వాళ్ళు చాలా బాధలు పడ్డము, ఇలాంటివన్నీ చూడాల్సొస్తుందనమాట. తర్వాత ధనముంటే పర్వాలేదు. ధనముంటే బాగా చూసుకుంటారు. అయినా ధనము ఉన్నప్పటికి కూడాను ఒక్కొక్క సందర్భంలో ధనాన్ని తీసి ఇవ్వడానికి జేబులో నుంచి తీసి ఇవ్వడానికి కూడాను శక్తి లేనటువంటి స్థాయికి చేరుకున్నప్పుడు, మరి అందరూ నిన్ను అవమానం చేస్తుంటారు. మరి ఇంటిలో వంట చేసుకొని సొంత ఇంటిలో వంట చేసుకొని తనకు తాను తినేటువంటి వాడు సుఖపురుషుడు. కానీ అలా గాకుండా తనకు శక్తి లేకుండా పోయి తన వంటను డబ్బుంటుంది, సంపద ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆస్తి ఉంటుంది, భోగాలకు కావాల్సినటువంటి వస్తువులన్నీ ఉంటాయి. కానీ అనుభవించేటువంటి శక్తి లేదు. వంట వండుకునేటువంటి సామర్థ్యం లేదు. సామర్థ్యం లేకుండా పోయినప్పుడు అంతకన్నా దుర్భరమైనటువంటి కష్టమేముంటుంది? కాబట్టి ఇంటిలో తాము వంట చేసుకొనేసి తమకు తాము భోజించేటువంటిది దానికన్నా సుఖం అన్నటువంటిది ఇంకొకటి లేదనమాట. తర్వాత ఇంటికొచ్చినటువంటి వాళ్లకు, అతిథులకు, తర్వాత పితృదేవతలకు, ఇతర జీవులకు అన్నీ పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇవన్నీ వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత అతిథులకు, పితరులకు, ఇతర జీవులకు పెట్టిన తర్వాత ఆ తినగలిగేటువంటి అన్నము మృష్టాన్నం కన్నా ఎంతో మంచిది. ఎవరో చిత్కారం చేస్తూ ఇచ్చేటువంటి మృష్టాన్నం కన్నా ఇలాంటి భోజనం బాగుంటుంది. కానీ ఇలాంటి భోజనం దొరికేటువంటి అదృష్టం ఎంతమందికి ఉంటుంది? అది అక్కడ చెప్పడం అన్నమాట. అది చెప్పుకుంటూ వచ్చి ఈ 2ను మనకు కళ్ళకు కట్టినట్టుగా మార్కండేయుడు మనకు కళ్ళకు చూపిస్తారనమాట. చాలా అద్భుతంగా చెప్పినటువంటి పద్యాలు ఇందులో మనకు కనిపిస్తాయన్నమాట. ఏమిటంటే మరి ముసలివాళ్ళైనటువంటి వాళ్ళు అప్రియై సహసంవాసః ప్రియైశ్చాపి వినాభవః అసద్భిః సంప్రయోగశ్చ తద్దుఃఖం చిరజీవినం అంటారనమాట. అప్రియమైనటువంటి వాళ్ళతో సహసంవాసః, వాళ్ళతో జతలో ఉండాల్సొస్తుందంట. అప్రియమైనటువంటి వాళ్ళతో సహసంవాసము. ప్రియైశ్చాపి వినాభవః, ప్రియము ఇష్టమున్నటువంటి వాళ్ళతో మరి వియోగం ఏర్పడుతుందనమాట. అసద్భిః సంప్రయోగశ్చ అంటే ఏమిటంటే చెడ్డవారితో చెలిమి చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. తద్దుఃఖం చిరజీవినం, అదే దుఃఖానికి చిరంజీవులకు ఉన్నటువంటి దుఃఖం అంటారు చెప్తానమాట. అలాగే వంట చేసుకునేటువంటిది ఏం చెప్తా అంటే, అష్టమే ద్వాదశే వాపి
శాకం యః పచతే గృహే కుమిత్రాణ్యనపాశ్రిత్య కిం వై సుఖతరం తతః అంటాడనమాట. అంటే ఇంటిలో ఏ దినములో ఉన్నటువంటి 8వ భాగంలో కానీ, 12వ భాగంలో కానీ అంటే ఉదయం 12 గంటల నుంచి 1 గంట నుంచి లెక్కేసుకుంటే సుమారు 8 గంటల సమయంలో ఉదయం 8 గంటల సమయంలో గాని, లేకుంటే సుమారు 12 గంటల సమయంలో గాని, ఆ సమయంలో ఇంటిలో వంట చేసుకునేసి కుమిత్రాన్ని అనపాశ్రిత్య అంటే చెడ్డవాళ్ళతో ఆశ్రయం పొందకుండా ఓ ఇంటిలో పచతే గృహే ఎవరైతే ఇంటిలో వంట చేసుకునేసి తామే భోజనం చేయగలుగుతారో కిం వై సుఖతరం తతః అంతకన్నా సుఖమేముంటుంది అని చెప్పుకొనొస్తారనమాట. ఇలాంటి పద్యాలు, శ్లోకాలు మనకు ఈ మహాభారతంలో చాలా అణిముత్యాలైనటువంటి శ్లోకాలు మనకు కనిపిస్తుంటాయి. ఇవన్నీను మరి వృద్ధులైనటువంటి వాళ్ళు, మరి ఎక్కువ కాలం జీవించేటువంటి వాళ్ళు వీటిని అనుభవిస్తూ ఉంటారనమాట. అనుభవించేటువంటి వాళ్ళు ఇలాంటి కథలు చదివినప్పుడు వాళ్ళు దీన్ని తమ స్వీయ జీవితంలోకి పొందుపరుచుకునేటువంటి సందర్భం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అందువల్లే మహాభారతం అన్నటువంటిది పంచమ వేదం అనేది. ఎందుకంటే అది జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. జీవనానికి జీవనం యొక్క నడవడికను, జీవన శైలికి ఉన్నటువంటి ఇది వేదాంతానికి ఉన్నటువంటి సంబంధం ఎలా ఉండాలి, అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటాం కదా! అది ఎలా ఉండాలి అన్నటువంటిది ఈ కథలో చెప్తారనమాట. ఈ కథలు 2 కథలు చిన్న చిన్న కథలు, అందువల్ల రెండిటిని మేళవించి నేను చెప్పడం జరిగింది. మరి ఈ కథ ఇంతటితో ముగిద్దాం. వచ్చే కథ ఏం జరుగుతుందో మళ్ళీ వారం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.